ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంవికే మళ్ళీ ఒక కొత్త వీడియో అనమాట గైస్. ఇప్పుడైతే మన తమ్నైల్ చూసి వచ్చుంటారు కదా గైస్. ఇప్పుడైతే నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట గైస్. ఇప్పుడైతే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే 1 vs 1 అనమాట. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు 1 vs 1 ఓన్లీ ఈవో గన్స్ అని అంటుందన్నమాట. ఇదే అనమాట ఇక్కడ ట్విస్ట్. మళ్ళీ మనమైతే ర్యాండమ్ ప్లేయర్తో అయితే ఆడబోతున్నాం. మన తమ్ముడితో ఇట్లా 1 vs 1 ఈవో గన్స్తో ఆడాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఆడి మీకైతే ఈ వీడియో పెడతాను అనమాట. ఇంకా మన ఛానల్ 50 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉందన్నమాట. వెంటనే చేసేయండి. నిన్ననే అనుకుంటా, నిన్న ఈరోజు 39 మనకైతే 39 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట. కాబట్టి మీరైతే త్వరగా చేస్తారా అని ఆశిస్తున్నా గైస్. ఇప్పుడైతే మన ఛానల్ బాగా చాలా డౌన్లో ఉందన్నమాట. కాబట్టి మీరైతే సపోర్ట్ చేస్తారా అని ఆశిస్తున్నా. మళ్ళీ ఇంకా మన వీడియోస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవరు చేయకుండా చూస్తున్నారో వెంటనే ఇవన్నీ అయితే చేసాను అనమాట. అవన్నీ వెంటనే చేస్తారని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఎంట్రీ వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్. నేనైతే వచ్చేసాను అనమాట. ఓకే, ఇదైతే ఇట్లా వచ్చేసింది. అసలు ముందు మనమైతే గన్స్ అయితే ఇదిగోండి చూసారా. ముందు అయితే మనకి ఇక్కడ ఇదైతే బండిల్స్ అనమాట. బండిల్స్ వేసుకోవచ్చు. ఇదైతే మనకి ఈవో ఫిస్ట్ కూడా ఉండిద్ది అనమాట దీంట్లో. ఫస్ట్ అయితే ఈవో ఫిస్ట్ తీసుకుందాం. డిజర్ట్ టైగల్ ఒకటి ఏమండవు లెట్స్ అనేది తీసుకుందాం. అయితే వచ్చేసిందా? ఓకే, వచ్చేసింది అనమాట. వుడ్ ప్యాకర్ మాత్రం ఈవో అయితే వుడ్ ప్యాకర్ మనకైతే ఈవో ఎందుకు రావట్లేదో మరి నాకైతే తెలియదు అనమాట. ఏం సౌండ్ రావట్లా, మర్చిపోయి నేను సౌండ్ తగ్గించాను అనుకుంటా గైస్. ఇంకోటి నేనైతే చెప్పడం మర్చిపోయా ఏంటంటే దీంట్లో ఓన్లీ హెడ్సే పడతాయి అనమాట ఈ 1v1 దాంట్లో. ఇప్పుడైతే మ్యాప్ కోడ్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసి ఇంకా మీరైతే ఆడుకోవచ్చు. చాలా బాగుండిద్ది. అంటే ఈవో గన్స్ ఉన్నాయి కదా, అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. వాడికైతే కొన్ని హెడ్స్ అయితే పని సబ్బా. గైస్ వాడికైతే ఫుల్ దిగిపోయింది. వాడికైతే ఓన్లీ మనం హెడ్ షాటే కొట్టాలి గైస్. అందుకే నేనైతే గ్లూవాల్ వాడకూడదని అనుకుంటున్నా. కానీ మిస్టేక్ గ్లూవాల్ లేకుండా హెడ్ షాట్ పడితే ఏం చేయాలి. వాడికైతే 2 సార్లు హెడ్స్ అయితే కొట్టాం. ఎస్కే బాస్ అంట ఆడి పేరు, విజయ్ పట్టే గిల్ నేమ్ అయితే మనదైతే చూసారా గైస్. ఇప్పుడైతే మన గిల్లో ఒక కొత్త మెంబర్ అయితే జాయిన్ అయ్యాడు అనమాట. అతనితో అయితే నేను 1v1 ఆడాను. కానీ ఆ వీడియో అయితే రికార్డ్ చేశాను అని అనుకున్నాను నేనైతే. కానీ అదైతే రికార్డ్ అవ్వాలా అనమాట. రికార్డ్ అవ్వకుండా ఏమైందంటే ఇంకా వీడియో రికార్డ్ అవ్వకుండా ఇంకా నేనైతే పెట్టలేను కదా, అందుకని అయితే పెట్టలా. మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. మీరు కానీ కామెంట్ చేశారంటే ఇంకా నేను పెట్టేస్తా. అంటే గిల్డ్ వార్స్ లాగా అనమాట. అంటే అతన్ని గిల్డ్లోకి తీసుకోవాలి లేదని మామూలుగా నేనైతే అతన్ని అనుకున్నా. నేను అతన్ని కొట్టకపోయినా గిల్లోకి తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే మన గిల్లో ఎక్కువ మెంబర్స్ లేరు కదా. కాబట్టి మళ్ళీ అసలు ఒక ట్విస్ట్ ఏంటంటే గైస్, ఇప్పుడైతే అంటే ఎనిమి ఉన్నాడు కదా గిల్డ్ వార్స్ అని చెప్పాను. ఆ ఎనిమి అయితే ఎవరో కాదు, మన తమ్ముడు సబ్స్క్రైబర్ అనమాట. కాబట్టి అందుకనే మేము ఇంకా అట్లా ఎటు గిల్లో మెంబర్స్ లేరు కాబట్టి ఇంకా నేనైతే అట్లా తీసుకుందాం అనుకున్నా. ఇంకొకరు అయితే ఉన్నాడంట అతని ఫ్రెండ్ మాత్రం అసలు మౌలు కాదు, అసలు ఓపి ఏం బూతులు మాట్లాడుతున్నాడని. ఇంకే ఉన్నాడు దెంగే అని అంటున్నాడు. వాడనేది నేను అంటలేదు, నేను చెప్తాను అనమాట. వాడు అన్నాడు ఇంకా, అందుకని అసలు నాకు ఫుల్ కోపం వేసింది. ఇంకా అందుకని వాడు నాతో గెలిస్తేనే, అంటే ఒక్క రౌండ్ నాతో ఓడిపోయినా కానీ వాడిని గిల్లో చేసుకున్నాను అంతే. ఇంకా ఒక్క రౌండ్ ఓడిపోయినా నేను గిల్లో తీసుకున్నాను. లాగ్ అవుతుంది. అందుకని ఇంకా నేను ఒక్క రౌండ్ వాడు గెలవకపోయినా అసలు గిల్లో తీసుకున్నాను అనుకున్నాను అనమాట. అప్పుడే అసలు మామూలు కదా గైస్, ర్యాష్గా మాట్లాడుతున్నాడు. బిఆర్ స్టార్ట్ చేసాడు వచ్చి రంగానే. అసలు ముందు మ్యాటర్ మాట్లాడదాం అనుకుంటే బిఆర్ స్టార్ట్ చేశాడు. కోపం వచ్చింది, అడిగితే ఉంటే ఉండదు లేకపోతే అట్లా బూతులు మాట్లాడాను అనమాట. ఇంకా అందుకని మేము ఏం చేస్తాం,
వాడిని అయితే ఇంకా యాడ్ చేసుకోండి. ఇట్లా అయితే హెడ్ షాట్లు కొట్టండి. మీరు కూడా ఇన్వైట్ చేసుకోండి చాలామందిని. నేనైతే మన తమ్ముడితో కూడా ఆడదాం అనుకున్నా. మీరు కూడా త్వరగా కామెంట్ సెక్షన్లో కానీ ఇలా అయితే నేనైతే లైక్స్ కానీ ఎక్కువ వచ్చినంటే లైక్స్ అయితే బేస్ చేసుకొని ఇంకా నేనైతే వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. దూరంగా ఉన్నాం కదా, కొంచెం అయితే డిజర్ట్ టైగర్లు కొంచెం కష్టం అనమాట. దీంట్లో వుడ్ ప్యాకర్ తీసుకోవచ్చు. కాకపోతే ఏమైందంటే వుడ్ ప్యాకర్ తీసుకున్నట్టు స్కిన్ వచ్చి సాగుతుంది. ఓ వచ్చింది, ఇది వచ్చింది గైస్. మన లెక్క అనమాట. ఇప్పుడైతే స్కిన్ వచ్చింది. స్కిన్ వస్తే ఇంకా ఇంతే, హెడ్ పడితే మామూలు కాదు అసలు గైస్. నాకు ఈ హీరో స్కిన్స్ ఆడితే అసలు మామూలు కాదు, ఓపీ బీపీ ఉన్నాయన్నమాట. హెడ్లు ఎట్టా కాదు, మామూలుగా పడలా, ఓపీ ఒక రేంజ్లో పడుతున్నాయి కదా. కాబట్టి ఇదిగోండి చూసారా, మీకైతే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నా. మీరైతే ఈ మ్యాప్ కొట్టంగానే ఇక్కడ చూసారా 1v1 1 ట్యాబ్ బండిల్స్ ప్లస్ ఈవో గన్స్ మ్యాప్ బై నరుటో అని ఉండిద్ది అనమాట. మైక్ ఫర్ ఆల్ మల్టిపుల్ గన్ స్కిన్స్ ప్లస్ ఫిస్ట్ ఇంకా అలా ఉందన్నమాట. చూసారా అసలు అంత స్పీడ్గా అయిపోయిందో. నేనైతే ఈవో గన్స్ ఉన్నాయి కాబట్టి అంత స్పీడ్గా కొట్టేసా, అసలు మామూలు కాదు. ఇంకా దాంట్లో చాలా గన్స్ ఉన్నాయి గైస్, మనమైతే ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే చూసారు కదా గైస్, ఇదే అనమాట ఇవాళ వీడియో. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ అయితే చేసేయండి. ఇవన్నీ చేస్తారని ఆశిస్తున్నాను అనమాట. మన ఛానల్ 50 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉంది కదా, వెంటనే చేసాను. ఇంకా నా ఫేస్ రోల్ అయితే త్వరగా అయిపోగొట్టేస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, కాబట్టి నేనైతే వీడియోస్ తక్కువ పెట్టడానికి ఛాన్స్ ఉండుతుంది అనమాట. కాబట్టి ఇంకా అది మీ చేతిలోనే ఉంది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అనమాట. అంతవరకు టేక్ కేర్, బాబాయ్. మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో దాదాపు రోబ్లాక్స్ వచ్చింది. కాకపోతే దాంట్లో రోబ్లాక్స్లో ఒక ట్విస్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీరే చూస్తారు ఆ ట్విస్ట్ వచ్చేసి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు కలుస్తాను అనమాట.